జరిగే ముందు వాళ్ళ హస్బెండ్ బాగా చూసుకునే వాళ్ళు అది ఇది అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం అంటారు? ఒక విషయం చెప్తా. శృతి, ఫోక్ సింగర్ శృతి వీళ్ళ డేటా ఆఫ్ చేసి ఆవిడ మెసేజ్ పెట్టినట్టు, దీంట్లో మా బావకి ఏం సంబంధం లేదు, మా అత్తమామలకి ఏం సంబంధం లేదు, నేను స్వయంగా తీసుకుంటాడా? నా క్వశ్చన్ ఇది. అసలు ఎవడైనా సొంతంగా తీసుకుంటాడా? ఏదైనా జరిగితేనే కదా తీసుకుంటే, ఏదైనా జరిగితేనే, లేకపోతే అలా ఏదైనా చేస్తేనే. అక్కడ నిజాలని కప్పెట్టేశారు భయ్యా. ఇక్కడ ఆడపిల్లకే స్వేచ్ఛ లేదు, ఇవి పుట్టింట్లో లేదు, నట్టింట్లో లేదు, ఎక్కడా లేదు. అర్థమైందా? ఆడపిల్లల కోసం ఫైట్ చేయాలి. ఇలాంటి ఆడపిల్లలు ఎంతోమంది, చాలామంది ఇలాంటి ముసుగులో పడి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. చిన్న వయసు, పెద్ద వయసులు కూడా లేవు వాళ్ళకి. చాలామందికి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చినప్పుడు అలాంటప్పుడు ఇప్పుడు సింగర్గా రాణించాలని అలా ఆశ. పల్లెటూరులు పట్టుకొమ్మలు సినిమా పరిశ్రమకి, అవునా కదా? అలాంటి పట్టుకొమ్మే మన శృతి సంపాదించి పెడుతుంటే ఆడు గాడిదలాగా తిని ఏం చేయాలో తెలియక, మరి అది అక్కడ చేసిన దాంట్లో వాడు ఉన్నాడో లేదో క్లియర్గా అయితే నేను చెప్పను, కానీ కొన్ని రికార్డులు వింటే నాకు మతిపోయిందన్నమాట. వాళ్ళ బాబాయ్ అయితే చాలా అంటే చాలా ఫైట్ చేస్తున్నాడు. వీళ్ళు ఒప్పేసుకున్నారు బాబు, ఫలానా మీడియాతో మాట్లాడుతున్నమాట, ఆవేదన మీడియా సంథింగ్ ఉంది, ఆయనతో ఫోన్ కాల్ మాట్లాడుతుంటే నాకు అనిపించింది. అప్పుడు ఒక క్లారిటీకి వచ్చాను, ఓహో ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్య కాదు, ఇది ఆత్మపూర్వకంగానే ఆ అమ్మాయిని ఇచ్చేసాడు. ఫీల్డ్ అంటే వాడు సాంగ్స్ పాడుతుంటది, కామెంట్స్ వస్తున్నాయి, అది కామన్ అవన్నీ. దాన్ని అనుమాన పడడం తప్పు కదా. అంటే ఇప్పుడు ఎలా అయిపోయారంటే, నేను చెప్తున్నాను కదా, అదే పదే నేను చెప్పేది ఏంటంటే, ఆడపిల్ల ఎవరైనా ఊరోళ్ళు కనబడతారు, శృతి బాగున్నావా అంటే ఆడింకా నీకు ఆడితో తిరుగుతున్నావా, లేకపోతే ఆడితో ఇదవుతున్నావా, నువ్వు ఆడితో మాట్లాడుతున్నావు ఏంటి, అది ఇదని పెద్ద సీన్ చేస్తారు. మగ వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుందంటే, అనుమానించడానికి ముందు ప్లేస్లో ఉండేది మగోడే. అది నువ్వవచ్చు, నేనవచ్చు, ఎవడైనా కానీ అనుమానించేటప్పుడు ఒక అర్థవంతమైన అనుమానం ఉంటే మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే మగ పుట్టక ఒక అనుమానం పుట్టకే, నేను కాదన్నా. నాది అనుకున్నప్పుడు అనుమానించడం తప్పు అని కూడా నేను అన్నాను. ఎందుకంటే నాది పవిత్రంగా ఉండాలని ఎవడైనా ఆశిస్తాడు, కానీ అడిగే విధానంలో తేడా ఉంటుంది. ఎవర్రా అని వాళ్ళతో మాట్లాడినప్పుడు నీకు ఒక సొల్యూషన్ వస్తుంది. ఆ కుర్రోడితో ఆపి మాట్లాడు, అమ్మా ఎవరమ్మా మీది, ఇలా మాట్లాడతాం శుద్ధితో అంటే, మేము పలానా ఊరండి, మేము ఇద్దరం కలిసి చదువుకున్నామండి, ఏదో చెప్తాడు. నువ్వు అది ఏదో చెప్పకముందే ఈవెన్ని సాధిత్వం మొదలెడతావు. నువ్వు ఆడితో అప్పట్లో లవ్ స్టోరీ నడుపుంటావు, తిరుగుంటావు, అలా ఇలా అని ఏదో క్రియేట్ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్ ఏదో జరిగి ఉండొచ్చు ఈ అమ్మాయి లైఫ్లో. నాకైతే ఒకటే బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక సెలబ్రిటీ అంటే విత్ ఇన్ సెకండ్స్లో ఈ చట్టాలు కూడా ఎలా ఉన్నాయంటే, నిజంగా చట్టాలని నేను గౌరవిస్తాను, కానీ పోలీస్ వ్యవస్థ కూడా ఎలా ఉన్నారంటే, ఎవరైనా సెలబ్రిటీ అయితే గంటల్లో అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి స్క్రీన్ మీద, అప్పటికప్పుడే అన్నీ కూడా సెటిల్మెంట్ అయిపోతూ ఉంటాయి 2-3 డేస్లో. ఇలాంటి చిన్న చిన్న ఆర్టిస్టుల్ని అసలు పట్టించుకోరు. ఒక ఆర్టిస్టే కాదు, ఇవాళ శృతి అయిపోయింది, ఊర్లో పల్లెటూరులో చాలా జరుగుతూ ఉంటాయి ఇలాంటి. అవన్నీ మన ముందు దాకా రావయ్యి, పేపర్లో కూడా రాదు, ఎవరికి తెలియదు. కనుమరుగైపోయిన కేసులు చాలా ఉంటాయి, లక్షల్లో ఉంటాయి. నేను ఒకటే చెప్తున్నా, ఎవరిదైనా బాధ్యతగా దాని మీద ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయరు, అంత నిర్లక్ష్యం ఎందుకు అని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఒక సెలబ్రిటీ అనుకో, గబగబా పరుగులు ఎడతారో, క్యాన్వాయిలు వచ్చేస్తాయి, పోలీసు క్వార్టర్ నుంచి ఎస్కార్ట్స్ వచ్చేస్తారో, పెద్ద రచ్చ చేసేస్తారో, అక్కడ పెద్ద మీడియా మొత్తం వచ్చేస్తారు. పలుకుబడి అనేది ఉంటుంది, పలుకుబడి నేను కాదన్ను, అది సామాన్యుడికి ఎందుకు అందట్లేదు, వాళ్ళ దగ్గర ఉండదు. న్యాయ నిర్ణేతలు ఎవరు? వీళ్ళే పోలీసులే కదా. పోలీసులే పెద్ద భుజం వేసుకుని చేయాలి కదా, చేయాలి. నేను అనేది అది, నేను ఎవరిని ఏమంటలా. వాళ్ళకి పలుకుబడి ఉంటుంది, సెలబ్రిటీస్ అలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, అభిమానులు ఉంటారు, అదంతా వేరే లోకం. అదంతా కూడా ఒక క్లీన్ ప్రాజెక్ట్. అది సామాన్యుడికి రావట్లేదు. సామాన్యుడికి దేవుళ్ళు ఎవరు? పోలీసులే ఆ టైప్లో క్రియేట్ చేయాలి. ఈ కేసుని సెటిల్మెంట్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఓలే కదా, ఏమైనా సరే ఎక్కడ జరిగిన దాంట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పమంటేనేమో చెప్పట్లేదు, అది ఏం జరిగిందో తెలియదు. ఇక్కడ ఏంటంటే సర్దుమాటు చేద్దాం, మళ్ళీ కేసులు ఎందుకులే, వాళ్ళు చూస్తే వయసులో పెద్దోళ్ళు, వాళ్ళ అమ్మ నాయన, వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇప్పించండిరా, దీన్ని ఎక్కడితో సెటిల్మెంట్ చేసి క్లోజ్ చేద్దాం, మళ్ళీ ఇది కేసు కింద రన్ అవ్వడం ఎందుకు, కోట్ల వెనకాల తిరుగుడం ఎందుకు, ఇవన్నీ కూడా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అన్నమాట. ఎవరిని? శృతి వాళ్ళ తల్లిదండ్రుల్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఎవరో ఇక్కడ ఆ పిల్లలు అలా యాదవ్ అన్న వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా బ్రెయిన్ వాష్ చేసి ఏదో రకంగా సంతకాలు పెట్టించుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇక అయిపోయింది. శృతిని మర్చిపోవచ్చు, నువ్వు మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు, కానీ అన్యాయాన్ని మట్టికి ఎప్పుడు కూడా ఏలెత్తి చూపించడానికి ఎవడో ఒకడు నాకులాంటి ఉంటానే ఉంటాడో. అది ఉన్నంతసేపు కూడా న్యాయం బతకాలని కోరుకుంటాడు.
కాబట్టి ఏ ఒక్క విషయాన్నైనా సరే శ్రద్ధతో ఇవాళ శృతి అవ్వచ్చు, రేపు పొద్దున ఆ ఇంటి పక్కన ఇంకొక ఎవరో అవ్వచ్చు, ఇంకో శృతియో లేకపోతే లావణ్యో ఎవరో అవ్వచ్చు, ఎవరో ఒకరు ఆడబిడ్డ ప్రాణ రక్షణకి పోలీసులు ఎప్పుడు కూడా ముందుంటే నేను చాలా సంతోషిస్తాను. ఆ విషయంలో అందరూ కూడా వెనకబడి ఉంటున్నారు, అది కొంచెం నాకు నచ్చట్లేదు. ఇది ఇక క్లోజ్ అయిపోయినట్టు, ఆల్మోస్ట్ కేసు క్లోజ్ అయిపోయింది. కానీ అది జరిగింది సరిగ్గా ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా చెప్తున్నా అది ఉద్దేశపూర్వకంగా చేసిన అని నేను చెప్పగలను. ఈ ఆడియోస్ అన్నీ అంటే నాకు ఇవన్నీ విన్న తర్వాత ఒక క్లారిఫికేషన్ వచ్చింది. సారీ శృతి, నేనైతే నేను జనాల్లోకి వెళ్ళేలాగానే కొంత ప్రయత్నం చేశాను. మరి జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఇక ఇక్కడతో ఇది అయితే ముగుస్తుందని నాకు అనిపిస్తుంది. మీరు మీడియాలో ఉన్నారు కదా, అక్కతో ఏమైనా ట్రావెల్ చేసారా ఇంతకుముందు? అంటే ట్రావెల్ అంటే కొంతమంది వెళ్ళారు, నాకు తెలుసు, పేరు తెలుసు, పలానా ఫోక్ సింగరు. నేను కొన్ని ఇంటర్వ్యూల్లో చూసేవాడినమాట. ఈ అమ్మాయి చలాగ్గా మాట్లాడడం, చిన్నపిల్ల భయ, పెద్ద వయసు ఏం లేదు, చిన్నపిల్ల, నాకు తెలిసి అరౌండ్ 25 years బిలో. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కదా. ఎస్ అదే ఇన్స్టాగ్రామ్లో. ఇది ఒకటి చెప్పాలి భయ్యో, చాలామంది ఆడపిల్లలకి ఇదే చెప్తున్నా, ఫస్ట్ నోట్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లవ్లు, ఫేస్బుక్ లవ్లు, వాట్సాప్ చాటింగ్ లవ్లు ఇవన్నీ కూడా ఫేక్ లవ్స్, ఫేక్ ఐడీస్, ఫేక్ డ్రామాస్. ఒకవేళ రియాలిటీగా మీరు ఫేస్ వాష్ చేస్తానికి మీకు ఫోటోలు పెట్టి మాట్లాడినా, మీరిద్దరూ కలిసిన పెళ్లి చేసుకున్నా, అవి మట్టికి కలకాలం నిలిచే కాపురాలు కాదు. నేను చెప్తున్నా, లవ్ అనేది పెద్ద కొవ్వు, అర్థమైందా? ఆ కొవ్వు శాస్త్రాలు ఎవరో చేయొద్దు, ఏ ఆడపిల్ల చేయొద్దు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఇన్స్టాగ్రామ్ లవ్ స్టోరీస్ ఇవన్నీ సినిమాలు తీస్తున్నారు. మీరు అప్గ్రేడ్ అవ్వకపోతే నేనేం చేయలేను. సినిమాలు తీసి చెప్తున్నారు. ఫేస్బుక్లో లవ్ చేసిందంటే అమెరికా వెళ్ళింది, సాయి ధరమ్ తేజ్తో ఆల్రెడీ ఒక సినిమా చేసి చూపించాడు లైవ్లో. ఫేస్బుక్లో లవ్ చేసి అమెరికా దాకా పోద్ది. అవునవును, అమెరికా దాకా పోయి అక్కడ రెజీనా హీరోయిన్ అక్కడ మోసపోద్ది. అంత క్లియర్గా నీకు సోషల్ అవేర్నెస్ ఇస్తున్నప్పుడు మీరు ఇంకా గుడ్డిగా ఆ ఫేస్బుక్ లవ్ని, ఆ ఇన్స్టాగ్రామ్ లవ్ని నమ్మి మీ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. చాలామంది ఆడపిల్లలు ఇదే కోవలో వెళ్తున్నారు, ఇదే తోవలో వెళ్తున్నారు. ఇది తప్పు, ఇది నిజం కాదు. నిజం అనుకొని మీరు నమ్మి భ్రమపడుతున్నారు. ఈ భ్రమలోంచి బయటకు రండి. ప్రస్తుతానికి జరిగే లవ్ స్టోరీలు అన్నీ కూడా ఫేక్ లవ్ స్టోరీస్. ఎంత ఫేక్ అంటే ఒక్క మాటలో చెప్పలేము, అంత ఫేక్ ఉన్నాయి. కాబట్టి మీకు జెన్యూన్గా మీ తల్లిదండ్రులు చూసిన సంబంధాలు చేసుకుంటే ఏదైనా రేపు పొద్దున్న అవకతవకలు వచ్చినా అడగడానికి సరిపోతారు. మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ప్రేమలో ఎవడో అడగడం, అవి కూడా పోస్ట్ పెట్టి డిలీట్ చేసినట్టు ఉంటాయి మీ లవ్ స్టోరీలు కూడా. అర్థమైందా? ఒక పోస్ట్ పెడతాడో, వాడికి నచ్చితే ఉంచుతాడు, లేకపోతే డిలీట్ చేస్తాడు. మీ జీవితంలో కూడా ఆడు ఆ పోస్ట్ పెట్టి డిలీట్ చేస్తాడు. మిమ్మల్ని డిలీట్ చేసినప్పుడు మీరు రోడ్డు మీదకి వస్తారు. పోయేది ఆడు మానం కాదు, మీ మానమే. అర్థమైందా? పోయేది ఆడి జీవితం కాదు. మగోడు ఎప్పుడైనా బతకగలడు హ్యాపీగా. ఆడపిల్లం నీ జీవితం పాడైపోద్ది. కాబట్టి ఇలాంటి లవ్ స్టోరీలు ఏమైనా ఉంటే బంద్ చేసేయండి. ఇవన్నీ కూడా ఫేక్ లవ్స్. తల్లిదండ్రులు చూసిన సంబంధాలు చేసుకోండి, హాయిగా బతకండి. రేపొద్దున ఏదైనా రిస్క్ వచ్చినా ఆడికి ఆల్రెడీ కట్నం ఇచ్చి ఉంటారు కాబట్టి అరేంజ్డ్ మ్యారేజ్లో అడుగుతారు, నీ తల్లిదండ్రులు వెళ్ళి అడుగుతారు. అడిగే రైట్స్ వాళ్ళకి ఉంటాయి. కాబట్టి మీరు ఇలాగా ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను ఈ లవ్లకు ఫుల్ స్టాప్ పెట్టండి. ఆడు మిమ్మల్ని ఎప్పుడో కూడా ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టి ఒక క్వశ్చన్ మార్క్ వేస్తాడు. అర్థమైందా? పోతుంది. అయితే ఇది ఏమవుద్ది, మీ జీవితం అయితే పోదు కదా. అది నేను చెప్పేది. ఈ మెసేజ్ అందరూ కూడా నేను అదే చెప్తున్నా. శృతికి ఇలాగ అన్యాయంగా కేసుని క్లోజ్ చేసేసారు. అయిపోయినట్టే ఆల్మోస్ట్. అక్కడ ఊరు పెద్దలతో మాట్లాడి, ఆ ఊరు పెద్దలు కూడా కన్విన్స్ చేసి, ఆ ఊరు పెద్దలు కూడా వాళ్ళ కొమ్ము కాసి, అర్థమైందా, కొమ్ము కాసి దీని అంతా కూడా చక్కబెట్టేశారు. ఇది ఏంటంటే న్యాయస్థానాలు ఉండవు పల్లెటూరులకి. పెద్దలే అక్కడ, ఊరు పెద్దలే న్యాయస్థానం, న్యాయాధిపతులు. వాళ్ళు ఏది చెప్తే అదే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరితోన్నా అమ్మాయి వేరే పనిలో చెప్తున్నాను ఇంకా డైరెక్ట్గా, అలా జరిగినా కానీ అక్కడ న్యాయ పెద్దలు ఏం చేస్తారంటే దండించి కలిపేస్తారు మళ్ళీ కాపురాన్ని. అలా కలపడం మంచి పనే, కానీ ఒక కాపురం నిలబెట్టడం మంచి విషయమే, నేను కాదన్ను. కానీ ఇలాంటి వాటిని కూడా అది తప్పు ఒప్పు తెలుసుకోకుండా సర్లేరా ప్రాణం అయితే తిరిగి రాదు కదా, 8 లక్షలన్నా వస్తున్నాయి కదా అని ఒప్పించడం అనేది చాలా దారుణం. ఇంకా ఏముంది, ఆడపిల్లకి రక్షణ ఏముంది? అర్థమైందా? ఈ రక్షణ చర్యలు తీసుకోవాలి, పోలీసులు ఎక్కువ తీసుకోవాలి. దీని మీద కాన్సన్ట్రేషన్ ఊరు పెద్దలకు ఉండకూడదు, పోలీసులకి ఎక్కువ ఉండాలి. పోలీసులు ఏమంటున్నారంటే, ఊరు పెద్దలు చెప్పారు కదా వాళ్ళని ఫాలో అయిపోండి అంటే ఇంకెందుకు.